నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, కుటుంబ వశీకరణ, డబ్బు వశీకరణ, పెళ్లి, సంతానం వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యకైనా ప్రత్యేకమైన వశీకరణలు చేయబడును. నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా పూజలు చేయబడును. ఫోన్ ద్వారా సంప్రదించండి 9515466718. ఈరోజు పంచాంగం మార్చి 29, 2025 శనివారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం, కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 6:05 సూర్యాస్తమయం సాయంత్రం 6:20. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి పాల్గొన బహుళ అమావాస్య. అమావాస్య తిథి మార్చి 28, శుక్రవారం రాత్రి 7:10 మార్చి 29 శనివారం సాయంత్రం 5:02 వరకు అమావాస్య తిథి అనేది ఉంటుందండి. తదుపరి చైత్ర శుక్ల పాడ్యమి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. నక్షత్రం ఉత్తరాభద్ర నక్షత్రం మార్చి 29 శనివారం రాత్రి 8:43 తదుపరి రేవతి నక్షత్రం ప్రారంభమవుతుంది. రాశి మీనరాశి. ఈరోజు మీనరాశి పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు మీనరాశిలోకి చెందుతారు. యోగం బ్రహ్మ రాత్రి 10:02 వరకు. తదుపరి ఐనొద్రు కరణం చతుస్పాద ఉదయం 6:15 వరకు. తదుపరి నాగవ సాయంత్రం 4:29 వరకు. తదుపరి భవ బాలవ. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం ఉదయం 6:44 ఉదయం 8:14 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:22 ఉదయం 7:56 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం ఉదయం 9 ఉదయం 10:30 వరకు. యమగండం మధ్యాహ్నం 1:30 మధ్యాహ్నం 3 వరకు. గుళిక కాలం ఉదయం 6:15 ఉదయం 7:48 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 4:40 తెల్లవారితే 5:28 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 3:49 సాయంత్రం 5:19 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 మధ్యాహ్నం 12:45 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. దుర్యోధనుడుకు మేనమామలు ఎంతమంది? ఆప్షన్ ఏ 50 మంది, బి 100, సి 75 మంది. మీకు కరెక్ట్ సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విని ర్యాపిడ్ ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్న అడిగితే మీ పేరు, మీ జిల్లా పేరు పెట్టి దాన్ని నేను యూట్యూబ్లో ప్రసారం చేస్తాము. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం, గాంధారికి జ్యోతిష్య శాస్త్రజ్ఞులు చెప్పిన ప్రకారం ఎవరితో వివాహం చేయించారు? జవాబు ఆప్షన్ సి మేకపోతు అండి. ఈ ప్రశ్నకైతే సమాధానం వెంకటరమణమూర్తి గారు చెప్పారండి. జవాబు కరెక్ట్గా చెప్పారు. మిగిలిన ట్రై కూడా చేయలేదు. ట్రై చేయండి. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు, పిల్లలు అడిగి వాళ్ళకు కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు కొత్త అమావాస్య అండి. మరి మనకి అమావాస్య తిథి అనేది 28 శుక్రవారం రాత్రి మనకి 7 గంటల నుండి మొదలవుతుందండి. శనివారం సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే అమావాస్య తిథి ఉంది. కాబట్టి అమావాస్య పూజ అయితే మనం ఇంట్లో అయినా గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవాలన్నా మనం పూజ అయితే శనివారం చేసుకోవాలండి. కానీ ఇంటికి దిష్టి తీయాలన్నా, గుమ్మడికాయ కట్టాలన్నా, లేదా లక్ష్మీదేవి పూజ ఏమైనా చేసుకోవాలంటే చాలా మంచిదండి. మనకు ఉగాది మొదలయ్యే ముందు అమావాస్య, కొత్త అమావాస్య, లక్ష్మీదేవి పూజ చేసుకోవడం మాత్రం మర్చిపోకుండా. అందులో శుక్రవారం రాత్రి చేసుకోవాలండి. శనివారం రాత్రి అమావాస్య లేదు మనకి, శుక్రవారమే చేసుకోవాలి. మరియు శుక్రవారం మధ్యాహ్నం కానీ, శుక్రవారం రాత్రి కానీ, లేదా శనివారం మధ్యాహ్నం కానీ ఇంటికి దిష్టి తీయడం, గుమ్మడికాయ కట్టడం, ఇవేమైనా 3 జాములు చెప్తున్నానండి.
శుక్రవారం మధ్యాహ్నమైనా, శుక్రవారం రాత్రి అయినా, లేదా శనివారం మధ్యాహ్నమైనా. శనివారం రాత్రి మాత్రం లేదండి అమావాస్య, కాబట్టి ఈ 3 జాముల్లో చేయండి. కొత్త అమావాస్యకు సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అదేవిధంగా ఈరోజు ప్రపంచ ఇడ్లీ దినోత్సవం అండి. నూతన్ ప్రసాద్ గారి నటుడు, ఆయన వర్ధంతి అండి. మరియు నటుడు నితిన్ పుట్టినరోజు అండి. ఆయనకి మన ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు అమావాస్య తిథి కారణంగా ప్రత్యేకించి ఎటువంటి శుభకార్యాలకి ముహూర్తాలు లేవండి. అదేవిధంగా దూరపు ప్రయాణాలైనా మరేట్లకి మనకి ముహూర్తాలు అయితే లేవండి. మరియు అందరూ అడుగుతున్నారు మనకి ముహూర్తాలు అయితే ఎప్పుడు నుండి మొదలవుతాయి అనేసి, అంటే పెళ్ళిళ్ళకైనా శుభకార్యాలకైనా ముహూర్తాలు ఎప్పుడు నుండి మొదలవుతున్నాయని. మనకి ఏప్రిల్ 2వ తారీఖు నుండి అయితే ముహూర్తాలు మొదలవుతున్నాయండి. మరి మీకు ఏవైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీ ఫ్రెండ్స్ అని, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.